హాయ్ అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 7 అయితే వచ్చేది. చాలా పెద్ద కోళ్ళు అనమాట, మామూలు విషయం కాదు ఇది. సో ఒకే రోజు ఇన్ని రావడం అనేది, ఇది ఇంత పెద్ద కోళ్ళుని ఇదే ఫస్ట్, అంటే ఈ బ్యాచ్కి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వైట్గా అయితే ఎరిగింది, ఇక్కడైతే ఐబీడీ అనేసి అర్థమవుతుంది. సో వెనక్కి పడిపోయినాయి అనమాట. సో మనం ఐబీడీ అయితే ఎంటర్ అయింది మనకి అనేది అయితే అర్థమైంది నాకు. సో ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి నేను పెంచుకున్న కలబంద ఏదైతే ఉందో, సో అది మొత్తం కోసాను అనమాట, ఒక 4-5 కేజీల వరకు. సో అది కోసేసి ఇమీడియట్గా ముక్కలు కోసి మనమైతే మిక్సీ అయితే ఆడేసుకుంటున్నాం. ఎందుకంటే అది వచ్చి మన స్టార్టింగ్లో వచ్చిన వెంటనే మనము రియాక్ట్ అవ్వాలన్నమాట. లేదంటే లాస్ట్ బ్యాచ్ ఇలాగే చాలా ఎక్కువ నష్టపోతాం అనమాట. అందుకోసమైనా నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, సో ఇది మొత్తం ఆడేసి ఒక 2 డేస్ 3 డేస్ అయితే మనం కంటిన్యూగా ఇచ్చేసి, దీంతోపాటు మనం సపరేట్ మెడిసిన్ కూడా తీసుకోవాలన్నమాట. వేరే సెట్ అయితే నేను తీసుకున్నాను, అది నైట్ టైం ఇస్తాను. సో ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ కంప్లీట్గా ఫస్ట్ అందులో చెత్త వాటర్ వేగం బయట తీసి, మళ్ళీ ఫ్రెష్ వాటర్లో నేనైతే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇలా ఒక్కొక్క డ్రింకర్కి 200 ml అయితే వేస్తున్నాను కలబంద. సో ఇది ఎందుకంటే నేను యాక్చువల్లీ ప్రతిసారి కూడా 12వ రోజు అప్పుడే వేసేవాడిని, కానీ ఈ బ్యాచ్ కొంచెం లేట్గా వేసాను అనమాట. 12వ రోజు వేసినా సరే మనకు ఐబీడీ వస్తుంది అనేసి నేనైతే ఇప్పుడు మనకి 23వ రోజు, సో 23 రోజుకి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసి మొత్తం అయితే షెడ్ అంతా వేస్తాను. చూడండి ఈ విధంగా తాగుతున్నాయి. సో వాళ్ళు అయితే కట్టేశాను. వాళ్ళు కట్టేసిన తర్వాత మొత్తం ఇవన్నీ తాగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పాలి. సో 23 రోజుకి మన కోళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ మోర్టాలిటీ తగ్గిస్తేనే మనమైతే మిగులుతాం అనమాట, లేకపోతే ఇబ్బందుల్లో పడతాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఎల్లర్ పౌల్ట్రీ కంటెంట్ ఉంటుంది.